నమస్తే, SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. నేరాలపై ఉక్కుపాదం, శాంతి భద్రతల్లో వనపర్తి పోలీసుల ఘన విజయం. జిల్లా ఎస్పీ సునీతారెడ్డి IPS. నేరాల అదుపులో వనపర్తి జిల్లా పోలీసు బేష్. జిల్లాలో తగ్గిన రోడ్డు ప్రమాదాలు, నేరాలు. వనపర్తి జిల్లా ఎస్పీ కార్యాలయంలో 2024-25 సంవత్సరానికి సంబంధించిన వార్షిక సమావేశం ఏర్పాటు చేశారు. నేరాలు, రోడ్డు ప్రమాదాలు నియంత్రించడంలో వనపర్తి జిల్లా పోలీసులు విజయం సాధించారని వనపర్తి జిల్లా ఎస్పీ సునీతారెడ్డి IPS వార్షిక సమావేశం ద్వారా తెలియజేశారు. వనపర్తి జిల్లా వార్షిక నివేదికను ఎస్పీ ప్రకటించారు. గత ఏడాది కన్నా ప్రస్తుత సంవత్సరంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని, ఇందులో హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, మహిళలపై దాడులు, చైన్ స్నాచింగ్లు నియంత్రించడంలో వనపర్తి జిల్లా పోలీసులు ముందున్నారు. రోడ్డు ప్రమాదాలకు సంబంధించి పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరంలో ప్రమాదాలు గణనీయంగా తగ్గాయని ఎస్పీ మేడం వార్షిక సమావేశంలో తెలిపారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్, వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ KP రెడ్డి. NBWs అనేది ఎగ్జిక్యూట్ చేయడం అనేది ఇట్ ఈస్ ఎ గుడ్ రికార్డ్ ఆఫ్ వనపర్తి డిస్ట్రిక్ట్. సో యాజ్ ఆన్ టుడే ఓన్లీ 44 మాత్రమే పెండింగ్ ఉన్నాయి. సో అవి కూడా త్వరితగతిన మేము వాటిని కూడా ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నాలు అనేవి స్పెషల్ టీమ్స్ ద్వారా మేము చేస్తున్నాము. తర్వాత కన్విక్షన్కి వచ్చేసి గ్రేవ్ కన్విక్షన్లో మనకి మేజర్గా 2 మర్డర్ కేసెస్లో, తర్వాత ఒక రేప్ అండ్ పోక్సో గోపాల్పేటకి సంబంధించినటువంటి 102 క్రైమ్ నెంబర్ ఆఫ్ 2021 మర్డర్ కేసులో మనకి అక్యూజ్డ్కి లైఫ్ కన్విక్షన్, 14,000 ఫైన్. సో వారికి జడ్జిమెంట్ అనేది రావడం జరిగింది, కన్విక్షన్ అనేది రావడం జరిగింది. అలాగే కొత్తకోటలో రేప్ అండ్ పోక్సోకి సంబంధించి 20 years రిగరస్ ఇంప్రిజన్మెంట్తో పాటు 25,000 ఫైన్ విధించడం జరిగింది. ఆత్మకూరుకి సంబంధించినటువంటి 498 అండ్ మర్డర్ 106 క్రైమ్ నెంబర్ ఆఫ్ 2020 ఇందులో కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ అండ్ 7,000 ఫైన్ అనేది ఈ 3 మేజర్ కన్విక్షన్స్ మనకి గ్రేవ్ కన్విక్షన్స్ అనేది మనకి రావడం. ఎన్ఫోర్స్మెంట్ కూడా మనము MV యాక్ట్ కేసెస్ గణనీయంగా పెంచాము. ఆల్మోస్ట్ ఈ ఇయర్ 13,570 1,35,170 కేసెస్ మనము రిజిస్టర్ చేయడం జరిగింది. ఇందులో DD కేసెస్ 2,681 కేసెస్, ఈపెట్టి కేసెస్ 816 కేసెస్, తర్వాత ఎక్సైజ్ కేసెస్ 83 అనేవి మనము రిజిస్టర్ చేశాము. తర్వాత ఎవ్రీడే డే టు డే బేసిస్లో కూడా అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి మనము ఎవ్రీడే కండక్ట్ చేయడం జరుగుతుంది. లోకల్గా కమ్యూనిటీ అవుట్ రీచ్కి వెళ్ళి మనము వేరియస్ సబ్జెక్ట్స్ మీద, అది ఆన్లైన్ బెట్టింగ్ అవనివ్వండి, రోడ్ సేఫ్టీ, తర్వాత విమెన్ సేఫ్టీ, క్రైమ్ అగేన్స్ట్ విమెన్, సైబర్ క్రైమ్స్, నార్కోటిక్స్, పోక్సో ఇట్లాంటి ఒక సోషల్ ఈవెంట్స్ మీద మనము అవేర్నెస్ అనేది ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో ఈ సంవత్సరము సైబర్ అవేర్నెస్కి సంబంధించి 596 ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము. తర్వాత AHTV అవేర్నెస్ వచ్చేసి 56 కండక్ట్ చేశాము. ఇది ఇంకా గణనీయంగా పెంచడానికి కూడా మేము ప్లానింగ్ చేసుకుంటున్నాము. తర్వాత పాస్పోర్ట్స్ అండ్ కేసెస్ ఉంటే 39 కేసెస్లో కూడా కంపెన్సేషన్ అనేది బాధితులకి అందజేయడం జరిగింది. ఇది కూడా ఒక కేసు ఒకటి ఎందుకు మిగిలిపోయిందంటే అందులో కొన్ని కోర్టు మెజిస్ట్రేట్ గారు క్లారిఫికేషన్స్ రాయడం వల్ల సో మళ్ళీ ఒపీనియన్ తీసుకొని, PP గారి ఒపీనియన్ తీసుకొని మళ్ళీ ఫైనల్గా దాన్ని ఛార్జ్షీట్ వేస్తాము. సో దాంట్లో కూడా ఫాలో అప్ యాక్షన్ అనేది జరుగుతుంది. 2020 చేయడం జరిగింది. క్రైమ్ కేసెస్కి వచ్చేసి మనకి మర్డర్ ఫర్ గెయిన్ 2024లో 1 రిపోర్ట్ అయింది అండ్ 2025లో కూడా 1 రిపోర్ట్ అయింది. వేరాజ్ మర్డర్స్కి వచ్చేసరికి 14 2024లో అయితే 2025లో 13 మర్డర్స్ అనేవి రిపోర్ట్ అవడం జరిగింది. రేప్ కేసెస్కి సంబంధించి డ్రాస్టిక్గా 8 కేసెస్ రిడక్షన్ అయింది. 2025లో 4 కేసెస్ మాత్రం రిపోర్ట్ అయ్యాయి. బట్ కమింగ్ టు పోక్సో అండ్ దెన్ చైల్డ్ మ్యారేజెస్, మీ అందరికీ తెలుసు చైల్డ్ మ్యారేజెస్కి సంబంధించి ఒక కమిటీ చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకురావడము, తర్వాత ICDS కమిటీ కూడా ఇమీడియట్గా కేసెస్ ఎక్కడైతే ఇట్లాంటివి రిపోర్ట్ అవుతున్నాయో ఇమీడియట్గా పోలీస్ వారికి రిపోర్ట్ చేయడము, మన దాని మీద ఇమీడియట్గా కేసెస్ రిపోర్ట్ చేయడం, రిజిస్టర్ చేయడం అనేది జరుగుతుంది. సో చైల్డ్ మ్యారేజెస్ కూడా లాస్ట్ 2024లో 30 కేసెస్ ఉంటే ఈ ఇయర్ 48 కేసెస్ అనేవి రిపోర్ట్ అయ్యాయి. సో లాట్ ఆఫ్ అవేర్నెస్ అనేది పబ్లిక్లో ఉండేది చైల్డ్ మ్యారేజెస్కి సంబంధించి. ఇంతకుముందు మనకి రిపోర్ట్ కాకపోయేవి. అలాగే పోక్సో కూడా ఇంతకుముందు అంతగా రిపోర్ట్ కాకుండా ఉండడం జరిగేది. బట్ లాట్ ఆఫ్ అవేర్నెస్ వచ్చిన తర్వాత 2024తో గమనిస్తే ఆల్మోస్ట్ 100% అనేది మనకి కేసెస్ అనేది రిజిస్టర్ అయ్యాయి. 2024లో 44 కేసెస్ అయితే 2025లో 80 కేసెస్ రిపోర్ట్ అవ్వడం అనేది జరిగింది.
క్రైమ్ అగేన్స్ట్ విమెన్ 271 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. సైబర్ క్రైమ్ కూడా మీ అందరికీ తెలుసు. సైబర్ క్రైమ్ నార్కోటిక్స్ కి సంబంధించి లాట్ ఆఫ్ అవేర్నెస్ కండక్ట్ చేస్తున్నాము. లాట్ ఆఫ్ కేసెస్ కూడా రిపోర్ట్ అవుతా ఉన్నాయి. సో దీనికి సంబంధించి సైబర్ క్రైమ్ లో ఆల్మోస్ట్ 200 టైమ్స్ కేసెస్ రిపోర్టింగ్ అనేది జరిగింది. దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన బ్యూరో కూడా టీజీసీఎస్బీ బ్యూరో కూడా కంటిన్యూస్ గా మానిటర్ చేయడం, ఎక్కడైతే ఎన్సీఆర్బీ పోర్టల్లో పెండింగ్ గా ఉన్నటువంటి కేసెస్ ని కూడా మేము కంప్లైంట్స్ ని పిలిపించుకొని వాటితోటి కేసెస్ రిజిస్టర్ చేయించేసి బాధితులకి పుట్ ఆన్ హోల్డ్ అయిన అమౌంట్ ని కోర్టు ద్వారా అందజేయడం అనే ప్రాసెస్ కూడా ఒక సైబర్ వారియర్ ప్రతి పోలీస్ స్టేషన్ లో ట్రైనింగ్ ఇప్పించేసి వాళ్ళతో ఎక్స్క్లూజివ్ గా సైబర్ కేసెస్ అనేవి మనం ఫాలో అప్ చేయడం వల్ల అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మనం ఇప్పించడం వల్ల కేసెస్ రిపోర్టింగ్ అవుతుంది. అలాగే మనకి పర్సంటేజ్ రికవరీ అనేది కూడా గణనీయంగా పెరుగుతుంది. సైబర్ క్రైమ్స్ లో 2024 లో 64 కేసెస్ రిపోర్ట్ అయితే 2025 లో 122 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. అండ్ ఎన్డీపీఎస్ కేసెస్ లో కూడా 2024 లో 2 కేసెస్ ఉంటే 8 కేసెస్ అనేవి 2025 లో మనకి రిపోర్ట్ అవ్వడం జరిగింది.